కొత్త ఏడాదిలో ఖర్చులు తగ్గించుకోవాలని కొందరు, పొద్దుగాలనే లేచి ఎక్సర్సైజులు చేయాలని కొందరు, మందు మానేయాలని కొందరు, కోపం తగ్గించుకోవాలని కొందరు, వ్యాపారం చాలు చేయాలని, కొత్త బండ్లు కొనుక్కోవాలని, ఇట్లా చాలానే ఉంటాయి. మరి పబ్లిక్ కోసం కొత్త ఏడాదిలో సర్కార్ ఏం చేయబోతుంది, ఏం నిర్ణయాలు తీసుకోబోతుంది చూడాలి కదా. శనివారం మాపఠీలు క్యాబినెట్ మీటింగ్ లా చాలా ముఖ్యమైనవి డిసైడ్ కాబోతున్నాయి. ఫస్ట్ది రైతు భరోసా ఎకరానికి 7.5 7 ఎకరాల 10-12 ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళకి ఇయ్యాలనా వద్దా అనేది ఫైనల్ చేస్తుందట గవర్నమెంట్. అట్లనే కొత్త రేషన్ కార్డులు ఏండ్లకెళ్ళి ఎదురు చూస్తున్నారు కాబట్టి కొన్ని సాంక్షన్ చేస్తారట పక్క. అట్లనే రైతు కూలీలకు ఏడాదికి 12,000 మొన్న ఇస్తామన్నారు గానీ వాయిదా పడ్డది. ఎప్పుడు ఇయ్యాలి, ఎంతమందికి అనేది ఖాయం చేయబోతున్నారు. అయితే ఇంకా ఇందిరమ్మ ఇండ్లు ఊళ్ళపొంటి సర్వే దగ్గర కాబట్టి ఈ పథకం చాలు కాబోతుంది. సర్పంచ్ ఎన్నికల బీసీ రిజర్వేషన్ల కోసం డిక్లరేషన్ కమిటీ రిపోర్టు మీద ఎస్సీ వర్గీకరణ, యాదగిరిగుట్ట డెవలప్మెంట్ బోర్డు ఇట్లా శాన్నే ఉన్నాయి. ముఖ్యమంత్రి సారు మంత్రులు కొని అన్ని వివరంగా మాట్లాడుకొని ఎట్లా ముంగట్టుకు పోయేది చెప్తారు. ఇవాళ పాత నల్గొండ జిల్లా ప్రాజెక్టుల మీద మంత్రుల మీటింగ్ నడిచింది. పెండింగ్ పనులు చెప్పున్నే ఓడిపిస్తారట. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో అంతా ఆగమాగం చేసిరని గరమైండు వెంకటరెడ్డి సారు. కాళేశ్వరం మేడిగడ్డ అన్నారం కట్టినట్టే కట్టాం, కళ్ళ ముందల్లే కట్టాం, కళ్ళ ముందల్లే కూలిపోయింది. అది లేకుంటేనే ఈసారి 1,52,00,000 మెట్రిక్ టన్ల ధాన్యం పండించే విధంగా